హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఫిక్స్ అయిపోయే ఏసీ వోల్టాస్ 1.5 5-star 4-in-1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. దీని మోడల్ వచ్చేకొందికి 185V విక్ట్రా మ్యాగ్నమ్. మీకు 1.5 5-star యూనిట్కి సెట్ అయ్యే రూమ్ సైజ్ అయితే 100 to 150 స్క్వేర్ ఫీట్స్ దాకా మీకు 1.5 5-star యూనిట్ అయితే సరిపోతుంది. ఇందులో మనకు ఫీచర్స్ చేకుందికి టర్బోటెక్ డ్యూయల్ టెంపరేచర్ డిస్ప్లే, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబయల్ ప్రొడక్షన్ ఆ ఫిల్టర్స్ అనేటివి ఇందులో ఉంటాయి. ఈ మోడల్లో 100% పర్ఫెక్ట్ కాపర్ కండెన్సర్ ఉంటుంది. ఇది 2023 మోడల్. ఈ ఏసీని R32 గ్యాస్తో లాంచ్ చేశారు. ఇంకా ఇప్పుడైతే మనం ఇండోర్ టు అవుట్డోర్ వైరింగ్ కనెక్షన్ అయితే ఇద్దాం. మనకు చూపించినట్టు ఒకటి అవుట్డోర్కి వెళ్తుంది, ఒకటి ఇండోర్కి వస్తుంది. 1 అంటే మామూలుగా లైన్ అని చెప్తాను కదా, ఇక్కడ రివర్స్. మనకు అక్కడ పైన మెన్షన్ చేస్తుంటారు, సేమ్ దాని విధంగా మనం ఇచ్చేది సరిపోతుంది. N అంటే న్యూట్రల్, L అంటే లైన్, C అంటే కామన్, E అంటే ఎర్త్. వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసాం. మనం డ్రైన్ పైప్ అయితే తీసి మార్చాలి, ఎందుకంటే వీళ్ళకి లెఫ్ట్ సైడ్లో నుంచి వాటర్ అనేది పోవాలి. సో నేనైతే డ్రైన్ పైప్ తీయడానికి మొత్తం ప్యానల్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ ఒక స్క్రూ వేయడానికి మొత్తం ప్యానల్స్ అయితే విప్పి మరీ వేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడైతే మొత్తం ప్యానల్స్ అన్నిటిని విప్పేసి డ్రైన్ పైప్ని ఫిక్స్ చేసి ప్యానల్స్ కూడా ఫిక్స్ చేస్తున్నాం. ఫిల్టర్లు పెట్టేశాను, ఇంకా స్వింగ్ బ్లేడ్ కూడా పెట్టేశాను. ఇంకా ఇండోర్లో లెఫ్ట్ సైడ్లో నుంచి మనకు పోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్యానల్ అయితే కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా యూనిట్ సెంటర్కి పెట్టి స్పిరిట్ లెవెల్ అయితే యూజ్ చేసి టెంప్లెట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను, ఎక్కడ హోల్స్ కావాలి ఏమని. ఇంకా 8mm బిట్ వేసుకొని 8mm PVC ప్లగ్స్ అయితే మనకు వోల్టాస్ కంపెనీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం 8mm PVC ప్లగ్స్తో హ్యాంగ్ చేస్తున్నాం టెంప్లెట్ అనేది. ఇంకా యూనిట్ అయితే తగిలిస్తున్నాను, యూనిట్ కూడా తగిలిచ్చేసాను. మనకు ఇంకా లెఫ్ట్ సైడ్లో నుంచి కాపర్ పైప్ పోవాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి మనం హోల్ వేసుకుంటున్నాం. అక్కడ వేరే పాసిబిలిటీ లేదు కాబట్టి మనం అలా వేసుకోవాల్సి వస్తుంది. మనకు బ్యాక్ టు బ్యాక్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కాపర్ పైప్స్ కనపడము ఇట్లాంటివి ఏమి ఉండదు. లెఫ్ట్ సైడ్ పోతుంది కాబట్టి కొంచెం దాకా అయితే మనకు ఖచ్చితంగా కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే హోల్ వేసాను. ఇంకా అవుట్డోర్ కాడికి వచ్చి ఫస్ట్ అవుట్డోర్ అయితే స్టాండ్ మెజర్మెంట్ చూసుకొని స్టాండ్ అయితే ప్లేస్ చేస్తున్నాను. ఎక్కడ వస్తుంది యూనిట్ సరిపోతుందో సరిపోదా హైట్ అని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత డ్రిల్ వేసి స్టాండ్ అయితే ఫిక్స్ చేశాను. ఇంకా ఎల్ యాంగిల్ కూడా ఫిక్స్ చేస్తున్నాను. ఇంకా ఎల్ యాంగిల్ ఫిక్స్ చేయడం అయిపోయింది. ఇంకో కాపర్ పైప్స్ అయితే ఆ హోల్లో నుంచి మనం తోసుకొని నేనైతే టైట్ చేసుకుంటున్నాను. మొత్తం టైట్ చేసిన తర్వాత ఇంకా యూనిట్ అయితే నో స్ప్రేడ్ తీసేసి ప్లేస్ చేస్తున్నాను. మనకు క్లీన్గా కనపడాలి కాబట్టి దానికైతే ట్యాగ్స్ యూజ్ చేసి డ్రైన్ పైప్ అనేది మనకు 1 మీటర్ ఇచ్చారు కాబట్టి దానికి 3 మీటర్స్ ఎక్స్ట్రా డ్రైన్ పైప్ వేసి బయటకైతే వదులుతున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, అందుకని నేనైతే పూర్తి వీడియో అవుట్డోర్ ఫిక్స్ చేసేటప్పుడు తీయలేకపోయాను. మొత్తం ఫిక్సింగ్ అంతా అయిపోయింది. మనకు 77 ఎర్రర్ కోడ్ పడుతుంది అంటే కంపెనీ వాళ్ళకి కాల్ చేసి అన్లాక్ చేయించుకోవాలి. అన్లాక్ చేయించుకున్నాక నార్మల్ టెంపరేచర్ రీచ్ అయిపోతుంది. Thank you for watching our videos.